మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. జీవితంలో కొన్నిసార్లు కొన్నిటిని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటాం. ఈ ఎంపికలు కొన్నిసార్లు ఎలాగుంటాయనంటే, వైట్ బ్లాక్, ఈ రెండింటిలో ఏది? ఈ ఉద్యోగమా, ఆ ఉద్యోగమా? ఆ చదువా, ఈ చదువా? లేకుంటే ఆ బట్టలు వేసుకోవాలా, ఈ బట్టలు వేసుకోవాలా? వీటిని కొనాలా, వేరే వాటిని కొనాలా? ఇది మంచిదా, అది మంచిదా? లేకపోతే జీవమా, మరణమా? వెలుగా, చీకట? పరిశుద్ధత, పాపమా? అనేటువంటివి మన ముందు ఉన్నటువంటివి సవాళ్ళతో కూడుకున్నటువంటివి. క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనూ అదే రీతిగా సవాళ్లను ఎదుర్కొంటుంటాం. క్రైస్తవ జీవితంలోనూ కొన్నిసార్లు ఎంపిక చేసుకోవలసినటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. మనం ఖచ్చితంగా ఏదో ఒక దాన్ని ఎంచుకుని తీరాలి, ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుని తీరాలి. సెలెక్ట్ చేసుకోకపోతే జీవితం అనేటువంటిది ముందుకు కొనసాగదు. అది క్రైస్తవ జీవితమే కావచ్చు, దైనందినటువంటి జీవితమే కావచ్చు, అది ఏమైనా మనం ఎంచుకునేటువంటి దాన్ని బట్టే మన యొక్క జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మంచిదాన్ని ఎంచుకుంటే జీవితము మంచిగా ఉంటుంది, చెడ్డదాన్ని ఎంచుకుంటే జీవితము చాలా క్లిష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నటువంటి నీవు ఈ సందేశము ముగించేసరికి నువ్వు ఏదో ఒక దానిని ఎంచుకుని తీరాలి, ఏదో ఒక దానిని ఎంపిక చేసుకుని తీరాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి ప్రత్యేకమైన సందేశము పేరేంటి అనంటే, 2 దారులు. ఏంటది? 2 దారులు. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత క్లిష్టమైన ఎంపిక ఏంటి అనంటే, ఏ దారిలో నడవాలి? ఇది ఒక సవాలుతో కూడుకున్నటువంటిది, ఇది ఒక ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటిది. మన జీవితము 2 శాశ్వతమైనటువంటి గమ్యాల మధ్య ఉన్నదని మీకు తెలుసా? ఈ 2 గమ్యాలను చేర్చేటువంటి దారులు 2 ఉన్నాయి. మొదటి దారేమో విశాల మార్గము, రెండవ దారేమో ఇరుకు మార్గము. ఒకటి విశాల మార్గము, 2 ఇరుకు మార్గము. ఈ 2 మార్గాలను ఈ విధంగా పిలవచ్చు. ఏమనంటే, మంచి మార్గమని, తర్వాత చెడు మార్గమని, పాపపు మార్గమని, పవిత్ర మార్గము అని, పరలోక మార్గమని, నరకపు మార్గము అని, లేకపోతే జీవ మార్గమని, మరణపు మార్గము అని పిలవచ్చు. మన ముందున్నవి 2 దారులు. ఒకటి విశాల మార్గము, రెండవది ఇరుకు మార్గము. ఇరుకు మార్గము మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అని రాయబడి ఉంది. మొట్టమొదటిగా విశాల ద్వారమును గురించి మనం నేర్చుకుందాం. విశాల ద్వారము పేరులోనే ఉంది. ఏంటది? ద్వారం ఎలాంటిదో పేరులోనే ఉంది. ద్వారం ఎలాంటిదో, ఆ ద్వారమే విశాలంగా ఉండిద్ది, దాని మార్గము కూడా విశాలంగానే ఉండిద్ది. ఇందులోకి ప్రవేశించటము చాలా సులభం. ఈ దారి ఎలాగుండిద్దనంటే ఎత్తు పల్లములు లేకుండా స్ట్రైట్గా చాలా చక్కగా ఉంటుంది. దీనిలో ప్రవేశించేటువంటి వారు అనేకులు. ఎవరైనా ఇష్టపడేటువంటి దారి ఏది అని అంటే విశాలమైనటువంటి దారిని ఎన్నుకుంటారు. ఎవరైనా ఇరుకు ద్వారములో లేకపోతే ఇరుకు మార్గములో వెళ్ళటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎవరున్నారా అలా ఇరుకైన మార్గములో ప్రవేశించాలని అనుకునేవాళ్ళు? ఎవరుండరు. కాబట్టి ఈ విశాలమైనటువంటి ద్వారములో కానీ ఈ విశాలమైనటువంటి మార్గములో కానీ ప్రవేశించాలని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ మార్గములో స్వతంత్రత ఉండిద్ది. ఈ విశాలమైనటువంటి మార్గములో ప్రవేశించడానికి స్వతంత్రత ఉండిద్ది. ఈ మార్గము చాలా ఆకర్షణీయంగా ఉండిద్ది. ఈ మార్గములో మన ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా నడవచ్చు, కళ్ళతో చూసేటువంటి వాటన్నిటినీ అనుభవించవచ్చు, చెవులతో వినేటువంటి వాటన్నిటినీ కూడా విని తృప్తి చెందొచ్చు. అలాగనే నోటితో మాట్లాడేటువంటి వాటన్నిటిని బట్టి మనం ఆనందించవచ్చు. కాలు చేతులతో చేసేటువంటి వాటన్నిటిని బట్టి మనము చక్కగా విహరించవచ్చు. ఈ ద్వారములో ఒకవేళ గనక ఒంటరితనముగా భావిస్తే చాలా మంది ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినటువంటి వారిని స్నేహితులుగా కూడా చేసుకోవచ్చు. మనకున్నటువంటి ఒక బలహీనత ఏంటో చెప్పమంటారా? మనకున్నటువంటి బలహీనత, సర్వసాధారణంగా మానవునికి ఉన్నటువంటి బలహీనత ఏంటో చెప్పమంటారా? ఏంటిది అనంటే అందరూ ఈ మార్గము పోతున్నారు కాబట్టి ఈ మార్గము ఖచ్చితంగా ఏమై ఉంటుంది? అందరూ ఇదే దారి గుండా వెళ్తున్నారంటే ఈ మార్గం ఖచ్చితంగా మంచి మార్గం అయి ఉండిద్ది అని అనుకుంటారే, అదే ఖచ్చితంగా తప్పు మార్గము. అదే ఖచ్చితంగా మంచి మార్గం కాదు. అది మనం చేసేటువంటి పొరపాటు అదే. యువర్ సెలక్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. మనం ఎంపిక చాలా తప్పుగా ఉంది. అందరూ వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్ళటమే పెద్ద పొరపాటు. ఇంతమంది వెళ్తున్నారంటే పొరపాటు చేస్తారా ఏంటి? ఈ దారిలో మనకు నచ్చితే పాటలు పాడొచ్చు, పాడకపోయినా పర్లేదు, ప్రార్థన చేయొచ్చు, చేయకపోయినా పర్లేదు, వాక్యం చదవచ్చు, చదవకపోయినా పర్లేదు, వాక్యం వినొచ్చు, వినకపోయినా పర్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మార్గం ఏ మార్గం? విశాలమైనటువంటి మార్గం. విశాలమైనటువంటి మార్గములో ఎంతో స్వతంత్రత ఉంటుంది. మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు. అందుకని బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక. కీర్తన 1:1 మనం చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని, పాపులు ఉండేటువంటి చోట మనము ఉండకూడదని. ఈ విశాలమైనటువంటి మార్గములో నడిచేటువంటి వారందరూ వారే. ఈ విశాల మార్గమున పయనించేటువంటి వారందరూ కూడా వారే. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో చూడండి, భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము.
ఏమని రాయబడిందో తెలుసా? భక్తిహీనుల యొక్క మార్గమున నువ్వు నడవద్దు, దుష్టుల మార్గమున వెళ్ళొద్దు అని బైబిల్ ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. ఈ విశాలమైనటువంటి మార్గము గుండా వెళ్ళేటువంటి వారు ఎవరో తెలుసా? దుష్టులు. ఈ విశాలమైనటువంటి మార్గము గుండా పయనించేటువంటి వారు భక్తిహీనులు. ఇలాంటి మార్గమును గుండా పయనించొద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది: భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. భక్తిహీనుల యొక్క మార్గం ఎలాంటిది? అంధకారము. అంధకార సంబంధమైనటువంటి మార్గములో నడవద్దని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది: భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. ఈ మార్గము ఏ మార్గం అని అంటే భక్తిహీనుల యొక్క మార్గము. ఈ భక్తిహీనుల యొక్క మార్గము యెహోవాకి హేయము, దేవునికి ఇష్టమైనటువంటి మార్గం కాదు. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అని అంటాడు. విశాలంగా ఉంది కదా, విశాలమైనటువంటి మార్గములో వెళ్ళండి అని చెప్పలేదు ఆయన. ఇరుకు మార్గమున పయనించండి అని అన్నాడు. కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 101వ చరణములో ఈ విధంగా రాయబడింది: నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఎక్కడి నుంచి? దుష్ట మార్గములన్నిటిలో నుంచి మన యొక్క నడవడికను తొలగించుకోవాలి. ఒకవేళ ఈ విశాలమైనటువంటి మార్గములో నువ్వు నడుస్తున్నావేమో, ఒకవేళ ఈ విశాలమైనటువంటి మార్గము గుండా నువ్వు పయనిస్తున్నావేమో, దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపేటువంటి వాడివైతే, దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వారివైతే, నీవు ఆ మార్గంలో నడవకుండా ఆ మార్గము నుండి తప్పించబడతావు. ఆ మార్గము నుండి తొలగిపోవటానికి నువ్వు ఇష్టపడతావు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో: భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడెను, వారు తమ దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఒకవేళ నువ్వింకను ఇలాంటి విశాలమైనటువంటి మార్గము, ఇష్టం వచ్చినటువంటి నడవడిక, ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన, నీకు నీవే నువ్వు రాజుగా ప్రవర్తించటం, నీకు నీవే హీరోగా ప్రవర్తించటం, హీరోయిన్గా ప్రవర్తించటం, ఇష్టానుసారమైనటువంటి క్రియలు చేయటం, లెక్క అప్పగించగలేనంత స్థితిలో ఉండటం, ఒకవేళ నువ్వు ఈ రీతిగా జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఈ విశాలమైనటువంటి మార్గంలోనే నడుస్తున్నావు. ఈ దారి నిన్ను ఎక్కడికి తీసుకుపోతుందో తెలుసా? నేరుగా నిత్య నరకానికి తీసుకుపోతుంది. విశాల మార్గములో గనక నువ్వు పయనిస్తే ఆ మార్గము నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందంటే నిత్య నాశనానికి తీసుకుని వెళ్తుంది. నిత్య నాశనానికి తీసుకుని వెళ్తుంది. నరకంలో ఎలా ఉంటుందో తెలుసా? విశాలమైన మార్గంలో గనుక నువ్వు జీవిస్తున్నట్లయితే అది నరకానికి తీసుకుని వెళ్తుంది. నరకంలో ఎలా ఉంటుందంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనము. మార్కు సువార్త నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై
జీవములో ప్రవేశించుట మేలు. నరకం ఎలా ఉంటుంది? ఆరని అగ్ని ఉంటుంది. ఒకవేళ విశాలమైనటువంటి మార్గము గుండా నువ్వు పయనించడానికి ఇష్టపడితే అక్కడ ఎలా ఉండిద్దో తెలుసా? నరకంలో ఆరనేటువంటి అగ్ని ఉంటుంది. ఇంకా నరకం ఎలా ఉంటుందో తెలుసా? లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించుతివి, అలాగునని లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. నరకం ఎలా ఉండిద్దో తెలుసా? ఒకటి ఆరని అగ్నిలో ఉంటుంది, రెండవది యాతన ఉంటుంది, వేదన ఉంటుంది. అది వేదనకరమైనటువంటి స్థలం. మూడవది నరకం ఎలా ఉంటుందో తెలుసా? అదే 16వ అధ్యాయము 24వ వచనము. తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అక్కడేముండిద్దో తెలుసా? దప్పిక, తీర్చబడనటువంటి దప్పిక ఉండిద్ది. నరకము ఆరని అగ్నితో నిండి ఉంది. నరకము యాతన, వేదనకరమైనటువంటి స్థలము. నరకము తీర్చబడినటువంటి దప్పిక అక్కడ ఉంది. నాలుగవది నరకం ఎలా ఉంటుందంటే అదే లూకాసు వార్త 13వ అధ్యాయము 28వ వచనము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండు కొరుకుదురు. నరకం ఎలా ఉండిద్దో తెలుసా? ఏడుపు, పండు కొరుకుటమే. ఒకటి ఆరని అగ్ని, రెండు వేదన, మూడు తీర్చబడినటువంటి దప్పిక, నాలుగు ఏడుపు, పండు కొరుకుట. ఐదవది తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశమను దండన పొందుదురు. ఏలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. నిత్యమైనటువంటి ఎడబాటు. నరకములో ఆరని అగ్ని ఉండిద్ది, యాతన ఉండిద్ది, తీర్చబడిన దప్పిక, ఏడుపు, పండ్లు కొరకటం ఉండిద్ది, నిత్య ఎడబాటు ఉండిద్ది. నీ ముందు విశాలమైన మార్గం ఉంది. విశాలమైన మార్గంలో నువ్వు పయనిస్తే నేరుగా నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. నరకం ఎలా ఉండిద్దో కూడా నువ్వు నేర్చుకున్నావు.